నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు అనసూయ గారికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు అన్ని టీవీల్లో కూడా అదే స్క్రోల్ అవుతుంది అండ్ బ్రేకింగ్ హెడ్లైన్స్ కూడా అవే పడుతూ ఉన్నాయి. సో ఇదేంటంటే చినికి చినికి గాలివాన అనే కన్నాను ఒక రకమైన ఒక కాంట్రవర్షియల్, ఒక క్లమ్జీ వార్ అనేది జరుగుతుంది అనిపిస్తుంది. సో ఇది ఎట్లాంటి రిజల్ట్ ఇస్తది ఫైనల్ గాను? కేస్ ఫైల్ అయింది అంటూ ఉన్నారు. 73 మెంబర్స్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందులో 40 అబోవ్ మీద క్రిమినల్ కేసు అని అంటూ ఉన్నారు. సో ఏ సెక్షన్స్ ఎవరెవరికి నోటీసులు వెళ్ళే ఛాన్స్ ఉంది? అండ్ ఇందులో మీడియాని కూడా ఇన్వాల్వ్ చేశారు దాదాపుగాను. యాక్చువల్ ప్లాట్‌ఫామే మీడియా, ఎవరు గొంతు విప్పాలన్నా గూడా. సో దీనికి ఓవరాల్‌గా మీరు ఎట్లాంటి డిస్క్రిప్షన్ ఇస్తారు? అంటే ఇప్పుడు అనసూయ పోరాటం అనేది ఇంకా ఆపట్లేదు. అది లీగల్ టర్మ్ తీసుకుంది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో మాత్రమే వాదాలు, ప్రతివాదాలు ఇవున్నాయి. అయితే అది లీగల్ టర్న్ తీసుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అనసూయ బిగినింగ్ శివాజీ, అసలు మూల కారణం శివాజీ. శివాజీ ఎప్పుడు బయటికెళ్ళిపోయాడు. అంటే ఆయన తెలివిగానే డీల్ చేశాడు. సో తను చెప్పిన 2 పదాల వల్ల ఇబ్బందులు అనేది ఆయనకు అర్థమైంది. అట్లాగే మహిళా కమిషన్ కూడా ఆయన పిలిపించి వివరణ అడిగింది. దాంతో ఆయన మహిళా కమిషన్ వివరణ అడగడానికి ముందే ఆయన సారీ చెప్పేశాడు. బట్ నా అభిప్రాయాలకి నేను కట్టుబడి ఉన్నాను. నిజంగా ఎవరైనా ఆయన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరికైనా అభిప్రాయాలు ఉండొచ్చు. బట్టల గురించి కానీ, కల్చర్ గురించి కానీ రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. అభిప్రాయాలు ఉండడమే నేరం కాదు. అభిప్రాయాలు ఎక్స్‌ప్రెస్ చేయడం కూడా నేరం కాదు. మన కాన్స్టిట్యూషన్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. అయితే ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అంటే మనం ఎవరినైనా హర్ట్ చేస్తే మన మాటల ద్వారా అప్పుడు సమూహాన్ని కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తులను కానీ మనం హర్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తులు మనతో అది చెప్పినప్పుడు మనం సారీ చెప్పడం అవసరం. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటి? మనం ఒక విషయం మీద మన అభిప్రాయం చెప్పడం. అభిప్రాయం చెప్పడం వల్ల చాలామంది హర్ట్ అయ్యారనుకోండి. ఒక సమూహం ఇంకొకరు హర్ట్ అయ్యారనుకోండి. సారీ చెప్పడంలో తప్పు లేదు. శివాజీ అదే పని చేశాడు. అయితే ఆ శివాజీ అభిప్రాయాన్ని అనసూయ ఖండించారు. తర్వాత చాలామంది ఖండించారు. నేను కూడా ఖండించాను యాక్చువల్‌గా. సో కానీ అక్కడితో ఆగకుండా అనసూయ ఏంటంటే ఒక రకమైన రెచ్చగొట్టే ధోరణితో కొన్ని వీడియోలు ఆమె పెట్టడం చూసాం మనం. ఈవెన్ జనవరి 1కి కూడా ఆమె పెట్టింది. అంటే నేను పెడతానే ఉంటాను, ఏం చేస్తారని. అదేమైందంటే ఎప్పుడైతే అనసూయ అండ్ చిన్మయి రంగంలోకి దిగారో శివాజీకి యాంటీగా, అంటే మిగతా హీరోయిన్లు కానీ పెద్దగా ఏమి ఆయన సంబంధించి గట్టిగా చేయలేదు. ఎవరో కొంతమంది ఖండించారు, ఊరుకున్నారు. కానీ వీళ్ళిద్దరూ ఎంటర్ అయ్యేసరికి జనం అభిప్రాయం అంతా కూడా శివాజీ వైపు ఉంది. జనరల్గానే మనది కన్జర్వేటివ్ సొసైటీ, పేట్రియార్కల్ సొసైటీ కాబట్టి స్త్రీలు మగవాళ్ళ కంట్రోల్లో ఉండాలి, స్త్రీలు మగవాళ్ళని రెచ్చగొట్టకూడదు. అంటే మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూడడం అనేది ప్రధానంగా మన సమాజంలో ఉంటుంది. అంటే రేప్ చేయడానికి కూడా, మగవాళ్ళు రేప్ చేయడానికి కూడా స్త్రీలే కారణం అన్న ధోరణి బలంగా ఉంది. శివాజీ అది మొదటోడు కాదు, చివరోడు కాదు ఈ అభిప్రాయం కలిగి ఉండడానికి. రేపిస్టులు అదే అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. దిశ కేసులో రేపిస్టు వీడియో కూడా పాపులర్ అయింది. అతను కూడా మంచి అమ్మాయి అయితే 9:30కి 10కి ఎందుకు బయట తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే మేము చేస్తామనేది చెప్పాడు. కానీ లీగల్గా ఇదంతా నడవదు. లీగల్గా రేపు నేను పలానా అమ్మాయి నన్ను రెచ్చగొట్టింది కాబట్టి రేప్ చేసి అంటే కుదరదు. రేపు పొద్దున మర్డర్కి కూడా ఇదే చేయొచ్చు. నన్ను అతను రెచ్చగొట్టాడు కాబట్టి నేను కత్తితో పొడిచానా అని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్ వేరు, సోషల్ సమాజంలో వివిధ అభిప్రాయాలు ఉండడం వేరు. అంటే మొరాలిటీ అండ్ లా అండి, ఈ 2 సమాజాన్ని గైడ్ చేస్తుంటాయి. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ క్లమ్జీ అయిపోయింది. సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాక ఏమైందంటే ఏది మొరాలిటీ ఏది లా అనే దగ్గర ఒక డిమార్కేషన్ అనేది పోయింది. ప్రతి ఒక్కరూ లీగల్గా ట్రయల్స్ కూడా వీళ్ళే చేసేస్తున్నారు. కోర్టులు చేయాల్సిన పని కూడా సోషల్ మీడియా కావచ్చు అందరూ చేసేస్తున్నారు. దీనికి కారణం ఏమంటే ఇవాళ మీడియా లో మోడల్ అన్నమాట, మోడల్ ఆఫ్ ద మీడియా. ఈ మోడల్ ఆఫ్ ద మీడియా ఉన్న స్వభావం ఒకటేమో మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారిపోయింది. సో ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారు? మనోడు చేస్తుంటే మనం సపోర్ట్ చేయాలి, అవతలోటి చేస్తుంటే మనం వ్యతిరేకించాలి. అంతేగాని వ్యాఖ్యలు కరెక్టే కాదనేది క్రైటీరియా కాదు. ఎవరు చేశారు,
అవును. సో శివాజీ మనకు వ్యతిరేకం కాబట్టి వైసీపీ వాళ్ళు రంగంలో దిగి శివాజీకి యాంటీ అయ్యారు. ఉమ్, శివాజీ మనకు అనుకూలం కాబట్టి ఇటు బీజేపీ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ శివాజీకి ప్రో అయ్యారు. ఉమ్, సో ఈ మధ్యలో నాగబాబు ఎంటర్ అయ్యి ఆయన అనవసరంగా ఎంటర్ అయినా ఉన్నట్టుగా సైలెంట్ అయిపోయాడు. అవును. ఎందుకంటే ఆయనకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉమ్, సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అనసూయ దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. అవును. రెండవది అనసూయ యాంటీగా కూడా చాలా తీవ్రంగా దారుణమైన కామెంట్లు చాలా మంది చేశారు. అవును. సో ఆ నేపథ్యంలో ఒక రకంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో సంధ్యారెడ్డి కాంగ్రెస్ ప్రతినిధి ఆమె వచ్చి గట్టిగా ఆమె మాట్లాడడం, ఆమె అభిప్రాయాలు తప్ప ఒప్పు అనేది కాదు ఇక్కడ. ఆమె చెప్పొచ్చు బట్టల వ్యక్తిగత అభిప్రాయాలు. వ్యక్తిగత చెప్పొచ్చు కానీ ఆమె వాడిన భాష కానీ ఆమె అటాకింగ్ ధోరణిలో మాట్లాడడం కానీ ఇదంతా చాలా మందికి ఇదైంది. అనసూయ దాని మీద వీడియో కూడా చేసింది, తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నది, ఇవన్నీ జరిగాయి. ఉమ్, సో దాంతో అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అని మురళీ శర్మ అని ఆయన, మురళీ శర్మ కదా ఆయన పేరు, ఆయన మురళీ శర్మ. రంగంలో దిగడం, ఇట్లా ఇది మరింత పెరిగింది. ఉమ్, మీడియా రోల్ ఏంటంటే ఇవాళన్న యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా మీడియా కానీ మోడల్ ఏంటంటే వ్యూస్ ఎక్కువ, ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంతసేపు చూస్తారు, వీడియోలు అయితే ఎంతసేపు చూస్తారు, ఉమ్, వెబ్సైట్ అయితే ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంతసేపు దాన్ని చదువుతున్నారు, ఉమ్, దీన్ని బట్టి రెవెన్యూ వస్తుంది. గూగుల్ యాడ్స్ అనేవి దీన్ని బట్టే వస్తుంది. ఉమ్, వ్యూస్ ఎక్కువ పెరిగే కొద్దీ సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు. సబ్స్క్రైబర్లు పెరిగితే కమర్షియల్ యాడ్స్ వస్తాయి. సో బేసిక్గా యూట్యూబ్ ఛానళ్ళు సర్వైవ్ అయ్యేది కమర్షియల్ యాడ్స్, రెండు గూగుల్ యాడ్స్. ఉమ్, ఈ రెండిటి ద్వారా అవ్వాలి. ఈ రెండిటి అవ్వాలంటే ఏ టాపిక్ జనం చూస్తుంటే ఆ టాపిక్ మీద 10, 20, 30 వీడియోలు పెడతా ఉంటారు. ఉమ్, రెండోది తమ్మునైల్ సంస్కృతి ఏమైందంటే జనాలు తమ్మునైల్ చూసి క్లిక్ చేస్తారు. ఉమ్, కాబట్టి తమ్మునైల్ లోపల వీడియోలో మ్యాటర్ ఉన్నా లేకపోయినా అట్రాక్టివ్గా తమ్మునైల్ పెట్టడానికి ఎస్సీఓలు అనే ఒక పోస్ట్ క్రియేట్ అయింది. సో ఇంతకుముందు లేదు ఎస్సీఓ అనే పోస్ట్, ఇప్పటికి అవును. చాలా మందికి తెలియదు ఎస్సీఓ అంటే. సో ఈ తమ్మునైల్ క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు పెడుతున్న వీడియోలు పోకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఉండవు. ఉమ్, కాబట్టి ఇదంతా కూడా ఈ మోడల్లో ఉండే ప్రాబ్లం. వ్యక్తుల్ని మనం ఏమీ నిందించలేం, ఉమ్, ఎందుకంటే వ్యక్తులు నిమిత్త మాత్రులే. ఎవరు ఇక్కడ ఎవరి మీద బ్యాడ్తో చేయరు. ఇప్పుడు అవును. అనసూయ మీద కొన్ని ఛానల్స్ గట్టిగా చేస్తున్నాయని ఆమె ఛానల్స్ మీద పెట్టింది. అవును. ఛానల్స్ కి అనసూయ మీద ఎందుకు కోపం ఉంటది? అదే కదా అసలు. అనసూయ ఎవరు? ఛానల్స్ కి ఏం కోపం ఉంటది? అవును. రెండోది అనసూయ ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తారు అవును. ఎవరైనా? ఇది ఏంటంటే అనసూయ వీడియోలు ఎక్కువ పోతున్నాయి కాబట్టి అనసూయ వీడియోలు ఇప్పుడు ఎక్కువ కాంట్రవర్సీ పెడతారు. అది ఉంది కాబట్టి ఏదంటే issue అది అనేది అంతకుముందు అదేంటి అఘోరి అఘోరి మీద మీద ఎన్ని పెట్టారు? కొన్ని అవును. వేలు పెట్టారు. మరి అఘోరి మీద కోపమా ప్రేమ అవేం ఉండవు. అవును. అంటే మన ఛానల్లో పాజిటివ్గా అనసూయకు పాజిటివ్ పెడితే వీడియో పోలేదనుకోండి, నెగిటివ్గా పెడితే పోయింది అనుకోండి, అరే నెగిటివ్ పెడితే పోతుందని వరుసగా నెగిటివ్ పెడతారు. ఉమ్, అంతే తప్ప అనసూయ మీద కోపం, అనసూయ ప్లేస్లో ఇంకెవరున్నా ఈ వీడియోలు పోతున్నాయా లేదా అనేది టైటిల్స్ వేరే ఉంటది, ఇది వేరే ఉంటది. నన్ను కూడా చాలా మంది పర్సనల్ గా అడుగుతారు, సార్ మీరు చెప్పేది బాగా చెప్తారు కానీ మీ తమ్మునేలు ఘోరంగా ఉంటాయి సార్ అని చెప్తారు. అవును. సో అవును, ఇది మోడల్లో ఉంది, మరి మీరు సలహాలు ఇస్తారు కానీ మీరు డబ్బులు ఇయ్యరు కదా అని నేను చెప్తున్నా. అవును. అంటే మరి ఛానల్ సర్వైవ్ అవ్వాలా, మూసుకోవాలి, ఇంతే రెండే ఆప్షన్లు. సర్వైవ్ అవ్వాలంటే జనం చూస్తున్న దాన్ని బట్టి పెడుతున్నారు. అవును. ఇక్కడ కొంతమంది అడగచ్చు, మీరు అట్లా మోసం చేసి జనాల్ని పక్కదారి పట్టించి ఎందుకు సర్వైవల్ కావాలి అనొచ్చు. కానీ మరి వేరే మార్గాలు లేవు ఇవాళ మీడియాకి. ఒకటి పొలిటికల్ పార్టీలన్నా సపోర్ట్ చేయాలి, ఉమ్, రెండు తమ్మునైళ్ళు పెట్టి ప్రజలైనా జెన్యూన్ గా క్లిక్ ప్రజలు చేయాలి. క్లిక్ చేయరు వాళ్ళు. అవును. సో వాళ్ళకి కూడా, ప్రజలకు కూడా సెన్సేషనే కావాలి, అవును. వాళ్ళకి మసాలా కావాలి తప్ప జెన్యూన్ ఇష్యూస్. మనం చాలా విషయాలు నేను మాట్లాడుతుంటాను, అవును. అవి వీడియోలు చాలా జెన్యూన్ గా నేను చాలా హోంవర్క్ చేసి మాట్లాడింది వ్యూసే రావు. రావు. అవును. ఈ అనసూయను ఇంకోటి హాట్ ఉన్న టాపిక్ మీద ఏం చెప్పినా అవి పోతాయి. ఉమ్, సో ఈ మోడల్లో ఉండే ప్రాబ్లం, ఈ మోడల్ దీన్ని కంప్లీట్ గా నెగెట్ చేయలేం. ఎందుకంటే ఇదే మోడల్ ని అందరూ ఉపయోగించుకున్నారు. అనసూయ ఉపయోగించుకోలేదు. ఎవ్రీ యూట్యూబ్ అనసూయ ఇన్స్టాలో పోస్టులు పెట్టుకుంది ఉందా? అవును. అనసూయ కూడా సోషల్ మీడియాలో ఉంది కదా. అంటే ఈ మీడియాని తిట్టే వాళ్ళు కూడా ఈ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి ఉపయోగపడేటప్పుడేమో ఇది కావాలి, ఇది మంచిది, మీడియా మీడియేటర్ గా ఉండాలి. వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఎట్లా అవుతుంది? సో ఇదేంటంటే మనం మీడియాని డీల్ చేయొద్దు, మీడియా మనకు వ్యతిరేకం కాకూడదంటే వ్యక్తులు డీల్ చేయాల్సింది ఏంటంటే సైలెంట్గా ఉండటం. అవును. తన అభిప్రాయం చెప్పేసి సైలెంట్గా ఉంటే మీడియా కూడా వదిలేస్తుంది. అవును.
నువ్వు మీడియాని కెలుకుతూ ఉంటే మీడియా కూడా కెలుకుతూ ఉంటుంది. ఇప్పుడు కేసులు పెట్టారు, ఏం చేస్తారు కేసులు పెట్టి? అవును. లీగల్ గా ఇట్లాంటివి వేల కేసులు మీడియాల మీద ఉంటాయి. అవును. ఏం చేస్తారు? నోటీసులు ఇస్తారు, మహా అంటే నోటీసులకి అవును. రిప్లైలు ఇస్తారు. అవును. నువ్వు వీడియో లోపల చూడు, మేము ఏం చెప్పాము అని. అట్లా అనుకుంటే ఆమె మీద కూడా కేసు పెట్టారు. అవును. పబ్లిక్ డీసెన్సీ కింద అవును. ఆమె ఇట్లాంటి అశ్లీల వీడియోలు పెడుతుందని ఆమె మీద కూడా 100 కేసులు రేపు వస్తాయి. అవును. సో ఇదంతా అంటే ఒక పబ్లిక్ తోనూ మీడియాతోనూ కెలుక్కోవడం వల్ల అవును. వ్యక్తులకు నష్టం తప్ప లాభం లేదు. ఉమ్. అది లేటుగా గ్రహిస్తారు కొంతమంది. డ్యామేజ్ జరిగినాక ఇప్పుడు అఘోరి కూడా ఇట్లాగే మీడియా మీద అంత బూతులు తిట్టి ఫోన్లు చేసి అంత ఏమయ్యాడు ఇవాళ అఘోరి? అవును. ఎవరు కూడా మీడియాతో పెట్టుకున్నోళ్ళు సర్వైవ్ కారు. ఎందుకంటే ఏదో ఒక టైంలో ఇప్పుడు ఆయన ఎక్కడో ఎవరు ఒక చోట విష్ణు ఇచ్చాడు నోటీసులు అందరికి. ఏం చేయగలిగాడు విష్ణు అవును. నోటీసులు ఇచ్చి? కాబట్టి ఇదేంటంటే వ్యక్తులు, మీడియా, వ్యక్తులు ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సంయమనం ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళు కూడా మీడియాని కావాలనే కెలికి అవును. వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళు పాపులర్ అవ్వాలనేది వాళ్ళ ప్లాన్. ఉమ్. ఇవన్నీ వాళ్ళకి తెలియదని కాదు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకుంటాయి. ఈ ప్రయోజనాల్లో ఈ కేసులు, క్రైము ఇవన్నీ. అట్లా ఉమ్. ఈమె ఇప్పుడు 42 మంది మీద కంప్లెయింట్ ఇచ్చిందని చెప్తున్నారు. ఉమ్. కానీ మళ్ళీ దాన్నేమంటారు ప్రాథమిక విచారణ జరిగినాక 73 మంది మీద ఉమ్. కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైంది సైబర్ క్రైమ్‌లో. ఉమ్. బిఎన్ఎస్ 75, 79, 336, ఉమ్. 351, 356 సెక్షన్‌లు పెట్టారు. ఉమ్. అలాగే ఐటీ యాక్ట్ కింద 66E, 67 జనరల్ ఇవే పెడుతుంటారు ఐటీ ఉమ్. యాక్ట్‌లో. ఇందులో ఏందంటే నా మీద ఒక క్యాంపెయిన్ లాగా టార్గెట్ చేసి చేస్తున్నారనేది ఉమ్. ఆమె ఆరోపించింది. అట్లాగే క్రిమినల్ డిఫేమేషన్ కేసు కూడా పెట్టింది. అట్లాగే సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏఐ వీడియోలు అదైతే నేను చూడలేదు. ఏఐ వీడియోలు ఆమె కొన్ని చేశారని చెప్తుంది. ఉమ్. మరి అవన్నీ ఇప్పుడు ఆమె అయితే ఈ కేసు ఊరికే పెట్టడానికి పోలీసులు అడుగుతారు కదా, సాక్ష్యాధారాలు అడుగుతారు. ఉమ్. అవన్నీ ఆమె సబ్మిట్ చేయాలి. ఇవన్నీ ఉమ్. పరిశీలించాలి. ఉమ్. రేపు ఒకవేళ కోర్టు వరకు వెళ్తుందా లేదా తెలియదు మనకి. ఉమ్. కోర్టు వరకు వెళ్ళినప్పుడు యువతల ఛానళ్ళు కూడా అడ్వకేట్లను పెట్టుకుంటాయి. ఆమె ఉమ్. తరపున గవర్నమెంట్ ప్లేడర్, ఎందుకంటే పోలీస్ కేసు కాబట్టి ఉమ్. గవర్నమెంట్ ప్లేడర్ ఆర్గ్యూ చేస్తారు. ఇవన్నీ కోర్టులో తేలాల్సి ఉంది. జనరల్‌గా ఉమ్. నాకు తెలిసి ఇవేం తేలవు. ఉమ్. గతంలో కూడా చాలా మంది మీద కేసులు పెట్టారు. ఇప్పుడు కరాటి కళ్యాణ్ ఉంది దీంట్లో ఈ అవును. లిస్ట్‌లో. అవును. ఆమె ఏమో ఇంకొకరి మీద పెట్టింది. ఆమె అవును. మీద సోషల్ మీడియాని కరాటే ఇవన్నీ. కళ్యాణే ఉన్నారు. తర్వాత ఎవరో అడ్వొకేట్ కూడా ఉన్నారు సార్. రజని రజనీ అనుకుంటా. మన ఛానెల్‌లో ఆ! కూడా చెప్పారు. అవును. మన సో ఛానెల్‌లో కూడా అదే చెప్పారు. సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి, పావని, శేఖర్ భాష, రజని, కరాటే కళ్యాణి, విజయలక్ష్మి, యాంకర్ రోహిత్, దుర్గా, యాంకర్ మనోజ్, హ్మ్. ఇవి ఫస్ట్ ఏ1 గాను ఈవిడున్నట్టున్నారు. సంధ్యా సంధ్యారెడ్డి. రెడ్డి గారు ఉన్నారు. సో, ఏ1గా ఎందుకు తీసుకున్నారంటారు సార్ ఆవిడని? అంటే ఆమె వల్ల అనసూయ ఎక్కువ హర్ట్ హర్ట్ అయినట్టుగా అయిపోయిందా? తెలుసు. ఇప్పుడు హ్మ్. అంటే అనసూయ పెట్టిన కంప్లెయింట్ బేస్ చేసుకొని వాళ్ళు పెట్టారు. హుహు. అంటే ఆమె మాట్లాడిన దీనివల్ల అనసూయ నిజానికి కొన్ని వందల మంది కామెంట్లు పెట్టారు అనసూయకి అవును. యాంటీగా. అవును. కానీ ఈమె పాపులర్ అయింది సంధ్యారెడ్డి. హ్మ్. సంధ్యారెడ్డి పాపులర్ అవ్వడం వల్ల ఆమె వల్ల ఎక్కువ హర్ట్ అయినట్టుగా ఆవిడ అనసూయ పెట్టారు. పాయింట్ ఆఫ్ వ్యూలోనే సంధ్యారెడ్డిని ఏవనకు పెట్టారు. సార్ ఇప్పుడు సంధ్యారెడ్డి అని అంటూ ఉన్నారు. ఆవిడ ఉమ్. మాట్లాడారు. కానీ ఇంతకన్నా దారుణంగా నేను ఒక అడ్వొకేట్ మాట్లాడడం విన్నాను. చాలా మంది మాట్లాడారు. ఇంతకన్నా దారుణంగా డైరెక్ట్‌గా యా యా. ప్రాస్టిట్యూషన్ అనే వర్డ్‌ని వాడేశారు. చాలా మంది పలానా మాట్లాడారు. జూబ్లీ హిల్స్‌లో ఆ ప్లేస్‌లో ఉండి అది చేయొచ్చు కదా! సినిమాల కన్నా అని అడ్వొకేట్స్ మాట్లాడడం కూడా కొన్ని వీడియోస్‌లోని యా యా. విన్నాం మనం. సో, వాళ్ళ మీద ఎందుకు కేస్ ఫైల్ చేయలేదు? అంటే కొన్ని ఇక్కడ కూడా ఫిల్టరైజేషన్ కనిపిస్తుంది. ఫిల్టరైజేషన్ అంటే అది అనసూయ పెట్టిన ఆవిడ పర్సనల్‌గా ఏది ఫీల్ అనసూయ అయ్యారో ఆవిడ పర్సనల్ గా పర్సనల్. ఏం పెడతారో. హ్మ్. ఇప్పుడు నేను ఒక కేసు పెడతాననుకో, నాకు నంబర్ 1 మీ పేరు పెడితే మీది A1 గా పెడతారు వాళ్ళు. అవును. సో అలాగా అనసూయ ఆమెను నంబర్ 1 గా ఫీల్ అయింది. హ్మ్. ఎందుకంటే ఆమె మీద సెపరేట్ వీడియో కూడా చేసింది కదా అనసూయ. హ్మ్. ఈవిడ ఎవరో ఇలా మాట్లాడుతుంది, పద్ధతిగా చీర కట్టుకొని వచ్చి హ్మ్. ఇట్లా మాట్లాడుతుంది అవును ఏంటని మరి. వీడియో కూడా చేసింది కదా. అవును. అంటే అనసూయ ఈమెను సంధ్యారెడ్డిని నెంబర్ 1 గా ఫీల్ అయింది తన హ్మ్. మీద అటాకింగ్‌కి. హ్మ్. అంటే ఎఫెక్ట్ ఇంపార్టెంట్. ఎవరెవరు ఎంత మాట్లాడారని కాదు. హ్మ్. దాని ఎఫెక్ట్ జనంలో ఎలా ఉంది. హ్మ్. సంధ్యారెడ్డి ఎఫెక్ట్ బలంగా ఉందని ఆమె ఆమె ఫీల్ అయింది. ఆమె ఫీల్ అయింది. హ్మ్. అది అంతే. సార్ ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు గదా! దీన్ని ఇప్పుడు వీళ్ళు ఎట్లాగా ఆహ్,
వీళ్ళు ఏం లేదండి, ఫేస్ పోలీసులు చేసే నోటీస్ ఇది ఇస్తారు, ఉంటుంది. వీళ్ళు రిప్లైలు ఇస్తారు. హ్మ్. దాని తర్వాత పోలీసులు సాటిస్ఫై, ఎందుకంటే మేమేం చెప్పలేదు, చెప్పినట్టు నిరూపించనని వీళ్ళు ఇస్తారు. హ్మ్. మా వీడియోలో ఏమీ లేదు, మా ఆమెను అబ్యూజ్ చేయలేదని వీళ్ళు ఇస్తారు. హ్మ్. ఎందుకంటే ఆమె అబ్యూజ్ చేశారని చెప్తున్నారు. హ్మ్. ఇవి పెద్దగా నిలవండి. నిజంగా ఏఐతో ఆమెను ఏమన్నా చేస్తుంటే హ్మ్. ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే సీరియస్ యాక్షన్ ఉంటుంది. హ్మ్. అది మోర్ సీరియస్ క్రైమ్. హ్మ్. అభిప్రాయాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అంటారు. అట్లా అవును. అనుకుంటే రాజకీయ నాయకులందరూ జైల్లో కూర్చోవాలి పోయి. అవును. వాళ్ళు ఆ! కూర్చోవాలి. వాళ్ళవి ప్రొడ్యూస్ చేస్తున్న కంటిన్యూయస్ మీడియా కంటిన్యూ అంటేనే మీడియా కంటిన్యూ, కూర్చోవాలి, రాజకీయం, అందరూ మీడియా ఒక కూర్చోవాలి. లింక్. మొన్న అంతెందుకు ప్రొజెక్ట్ చేయడానికి వార్తని. డైరెక్ట్‌గా ఐఏఎస్ మహిళా అధికారులు కోమటిరెడ్డి గారు. వాళ్ళకి బెయిల్ ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసారు ఆడ. ఆ! కాబట్టి ఈ కేసులు నిలవవు. ఎందుకంటే ఆల్రెడీ 5,00,00,000 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ ఏందంటే సోషల్ మీడియాలో చేయాలంటే కొన్ని వేల లక్షల మంది సోషల్ మీడియా వ్యక్తుల మీద చేయాలి. హ్మ్. ఎందుకంటే అనసూయ మీద కొన్ని వేల మంది పెట్టుంటారు యాంటీ. అవును. అవును. అంటే ఇప్పుడు పబ్లిక్ డిస్టర్బెన్స్‌గా మీరన్నట్టు ఆ! నంబర్ రేపొద్దున ఆఫ్ వాళ్ళందరూ మెజారిటీ గూడా ఎక్కువొస్తే అనసూయ మీద ఫైల్ గూడా చేస్తారు. కేసులు పెడతారు. ఏముంది? హ్మ్. ఇప్పుడు వీళ్ళు గూడా పెడతారు రేపొద్దున. హ్మ్. నన్నిలా అన్నారు, మమ్మల్ని ఇలా అన్నారు. హ్మ్. కాబట్టి ఇది పరస్పరం కేసులు పెట్టుకోవడం వల్ల ఏం జరగదు హ్మ్. ఫైనల్‌గా. హ్మ్. మనం చెప్పాలనుకున్నది చెప్పేసి సైలెంట్‌గా ఉంటే ఏమి కాదండి ఎవరికీ. మనమే కిలుక్కొని దాన్ని ఇంకా సార్ ఇంకొక చేసేటట్టు. ఇది కామెడీ అనుకోవాలా? లేతే ఏమనుకోవాలా? అంటే ఇప్పుడు ఏదో ఎవరి టైమొస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారన్నట్టు ఇప్పుడు ఎవరైతే కేస్‌ని ఫైల్ చేశారు, మేమున్నాము ధైర్యంగా అని ఆవిడ కూడా చెప్పడం జరిగింది గదా! సో, వీళ్ళు కూడా ఒకప్పుడు ఆవిడ మీద గత 6 నెలల క్రితం, 5 నెలల క్రితం కొన్ని వీడియోస్ మళ్ళీ అవి బయటకొస్తూ ఉన్నాయి. యాహ్! అదే ఇప్పుడెవరు మీరనేది సపోర్ట్ మహిళా ఇచ్చారో సంఘాలు. మహిళా సంఘాలు ఆ! ముందు నుంచి కూడా అశ్లీలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే చెప్పేది సపోర్ట్ చేశారో వాళ్ళే గతంలో ఆవిడని అనసూయనన్నారు. అవును. సో, దాన్నెట్లా తీసుకోవచ్చు? అదే మీడియాని అదే క్వెషన్ చేస్తూ ఉన్నారు. అదే ఎవరికి ఇబ్బందొచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడేందంటే ఈ ఈ స్వరూపం మీడియా మారిపోయిందండి. హ్మ్. వాళ్ళు కంప్లెయింట్ ఏమంటే మేమొకటి చెప్తే మీరు థంబ్‌నెయిల్ ఒకటి పెడుతున్నారు. హ్మ్. మేము అలా చెప్పలేదనేది మహిళా సంఘాల కంప్లెయింట్. హ్మ్. అది వాళ్ళకే కాదు అందరికీ. అందరికి. మనకు కూడా నేనొకటి చెప్తే థంబ్‌నెయిల్ సార్ ఈవెన్ ఒకటొస్తది. మీరు నమ్మరు. హ్మ్. నన్ను గూడా లాము అని తిట్టిన మెసేజ్‌లున్నాయి కిందన. అదే ఉంటాయి. నన్ను గూడా ఈవెన్ అంద నాకసలు చూడంగానే ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లోనే నన్ను అసలు నేను ఇన్నాళ్లలో వినలేని పదాలు అవును. కింద మెసేజ్‌ల్లో చూసేసరికి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. బట్ ఓహో! సొసైటీ ఇంతే, ఇందులో అంతే అంతే. మనం ఫిల్టర్ చేసుకోవాలంతే. ఇప్పుడు అవును. నేను పోయి నన్ను ఇలా నా అన్నాడని వీడియోల కింద కూడా బండ బూతులు ఐపీ తిడుతుంటారు. పట్టుకొని పోయి అసలు మనం కేసేస్తాననంటే కామెంట్‌లే చూడకూడదండి. కామెంట్‌లు చూడకూడదు. చూస్తే ఖచ్చితంగా స్టార్టింగ్‌లో ఏదో అర్థమవుతుంది. స్ట్రైక్ అయింది. బట్ ఇంక వదిలేస్తాం మనం. ఎందుకంటే అంతే. ఇప్పుడు అది లైట్ తీసుకోపోతే ఎవడి వృత్తిలో వాళ్ళు కొనసాగలేం అదే కదా! కేసులు పెట్టడం మొదలుపెడితే ఆ! వేల మంది మీద అవును. పెట్టాలి. ఇది ఒక డిస్టర్బెన్స్ తప్ప అందులో ఒరిగేదేముండదు. వదిలేయాలంతే. సొసైటీకి పనికొచ్చేదేం ఏం కనిపించట్లేదు కనపడదు. ఇందులోని. మనం చెప్పాలనుకుని చెప్పేసుకొని ఆ! వెళ్ళిపోవాలి తప్ప, ఎవరిని హర్ట్ చేయడము అవన్నీ మన ఉద్దేశ్యం కాదు. మన హ్మ్. మన ఛానెల్ అనే కాదు, ఏ ఛానెల్ కూడా ఎవరిది గాదు. కావాలని హర్ట్ చేయడం ఎవరు చేయరు ఇవాళ. హ్మ్. వీడియోలు పోతుంటే పలానా టాపిక్ మీద పోతుంటే ఆ టాపిక్ మీద పెడతారు. హ్మ్. ఒక్కోసారి థంబ్‌నెయిల్ చూడట్లేదు ఈ వీడియోలు అన్నప్పుడు థంబ్‌నెయిల్‌లో అది పెడతారు. అంతే హ్మ్. తప్ప వ్యక్తిగతంగా ఇప్పుడు అనసూయ మీద మీడియాకి ఏముంటది కోపం? అవును. ఏముంటుంది ఎందుకుంటది? అసలు మొన్నటి ఏం వరకు అసలెవరు అవును. అనసూయ మీద పట్టించుకునేవాళ్ళే లేరసలు. పాజిటివ్‌గా గూడా అదే మీడియా పాజిటివ్ గూడా చాలా వీడియోలు చేసుంటది. అవును. సో, పాజిటివ్, నెగెటివ్ అనేది కాదిక్కడ. అవును. ఏ వీడియోలు పోతుంటే ఆ వీడియోలు చేస్తుంటారు. అవును. వీళ్ళు గూడా కొంత మాట్లాడేవాళ్ళు ఒక్కోసారి కోపముంటది. పర్సనల్‌గా తీసుకుంటారు హ్మ్. కొంతమంది. హ్మ్. అలాగా ఆమె సంధ్యారెడ్డి లాంటోళ్ళు కూడా పర్సనల్‌గా తీసుకుండొచ్చు. అంటే హ్మ్. ఇంత సమాజాన్ని ఈమె చెడగొడుతుంది, హ్మ్. పిల్లల్ని ఇది చేస్తుంది, ఈ బట్టలేసుకొని అని ఆమె ఫీల్ అయ్యుండొచ్చు. హ్మ్. దానివల్ల గూడా ఆమె కోపంగా మాట్లాడుండొచ్చు. హ్మ్. ఏదేమైనా లీగల్ యాంగిల్‌లో రేపు ఏం తేలుతుందనేది చూడాలి. హ్మ్. మోరల్ యాంగిల్‌లో మనం డిసైడ్ చేయలేం. డిసైడ్ చేయలేం. చేయలేం. హ్మ్. రైట్. థాంక్ యూ.